జగన్ అయితే తాజాగా వాళ్ళ పార్టీకి సంబంధించి ఓడినా గెలిచిన వాళ్ళతో సమీక్ష సందర్భంగా కీలకమైనటువంటి సూచనలు చేసుకొచ్చారు. ఏవైతే ఇంతవరకు జరిగినటువంటి దానికి సంబంధించి రాబోయే రోజుల్లో నేను కార్యకర్తలు కలుసుకుంటాను, నష్టపోయిన ప్రతి కార్యకర్తను కలిసి వాళ్ళకి భరోసానిచ్చే కార్యక్రమం చేస్తాను, మా ఎమ్మెల్యే క్యాండిడేట్ మా వద్దకు రాలేదనే మాట అనిపించుకోవద్దు. కార్యకర్తలు కష్టాల్లోనూ మనతో ఉన్నారు, జెండాలు మోసి కష్టాలు పడ్డారు, వాళ్ళకి తోడుగా ఉండాలి. సోషల్ మీడియా కార్యకర్తలు మన కోసం నిలబడ్డ వాలంటీర్లు వీళ్ళందరినీ కూడా కాపాడుకోవాలి. మన పార్టీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్కళ్ళని మనం కాపాడుకోవాలి. మనల్ని నమ్ముకుని కొన్ని కోట్ల మంది ఉన్నారు, మనం పక్కకి తప్పుకుంటే వాళ్ళంతా నష్టపోతారు. లక్షల మంది కార్యకర్తలు, వేల మంది నాయకులు, 100 మంది పోటీ చేసిన అభ్యర్థులు కూడా నష్టపోతారు. మనల్ని నమ్ముకున్న ప్రజలు, నాయకులు అంతా కూడా నష్టపోతారు. మనలో నిరాశకి ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు ఇవ్వకూడదు. ధైర్యంగా మనం అడుగులు ముందుకు వేయాల్సిందే. ప్రతి అభిమానికి, కార్యకర్తకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మంది. ఎన్నికల్లో మనకి 40% ఓట్లు పోలేయని మనం మర్చిపోకూడదు. 2019తో పోలిస్తే కేవలం 10% ఓట్లు తగ్గాయి. ఈ 10% ప్రజలు చంద్రబాబు మోసాలను, ప్రలోభాలను ఇట్టే గుర్తిస్తారు. ఈ రోజుకి జగన్ అబద్ధాలు చెప్పడు, జగన్ మోసం చేయడానికి వాళ్ళకి తెలుసు. చంద్రబాబు కన్నా ఎక్కువ హామీలు ఇచ్చి ఉంటే బాగుండేదని అనిపించవచ్చు కూడా. రాజకీయాల్లో ఇంత నిజాయితీగా జగన్ ఉండడం అవసరమా అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. అధికారం కోసం అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం న్యాయం కాదనే జగన్ ఎప్పుడు చెప్తాడు. 2014లో కూడా ఇదే చెప్పాను, 2019లో అది నిజమైంది. ప్రజలు మనకు గొప్ప విజయంతో అధికారం ఇచ్చారు, ఇప్పుడు కూడా ప్రజలు అదే చేస్తారు. విశ్వసనీయతతో మనం చేసిన రాజకీయాలు ఎక్కడికి పోలేదు. జగన్కు వయసుతో పాటు సత్తువు కూడా ఉంది. ప్రజలకు మరింత దగ్గరయ్యే కార్యక్రమాలు, ప్రజల తరపున పోరాటాలు కూడా చేస్తాం. మనకు వచ్చిన సంఖ్యాబలం తక్కువే కాబట్టి అసెంబ్లీలో మనం చేసేది తక్కువే. ఏకంగా స్పీకర్ పదవికి తీసుకుపోయే వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటలు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. జగన్ ఓడిపోయాడు, చనిపోలేదని ఒకరు అంటారు, చచ్చేదాకా కొట్టాలని ఇంకొకరు అంటారు. ఇలాంటి కౌరవులు ఉండే సభకు మనం వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి వ్యక్తుల మధ్య అసెంబ్లీలో మనం ఏదో చేయగలుగుతామనే నమ్మకం లేదు. పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలిసి ప్రజలతో నిలబడి చేసే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఊపందుకుంటున్నాయి. శిశుపాలుడి పాపాలు పడినట్టుగా ఇప్పటికే చంద్రబాబు పాపాలు పండుతూనే ఉన్నాయి. మన ప్రభుత్వంలో మేనిఫెస్టో అన్నది ప్రభుత్వ కార్యాలయాల్లో కనిపించే పాలన అయితే ఇప్పుడు రెడ్ బుక్స్ అని హోర్డింగ్లు పెడుతున్నారు. అందులో ఏ అధికారిపై కక్ష సాధించాలి, ఎవరిపై దాడులు చేయాలి, ఎవరిపై కక్ష సాధించాలని రాసుకుంటున్నారు. కొడతాం, చంపుతాం అంటున్నారు. మొట్టమొదటిసారిగా కేంద్రంలో 272 స్థానాలు కావాల్సి ఉండగా బీజేపీ 240 దగ్గర అయిపోయింది. మరోవైపు చంద్రబాబుకు 16 స్థానాల్లోనే. మోడీ పక్క నుండి చంద్రబాబు చక్రం తిప్పుతున్నట్టుగా చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను అడక్కపోవడం, అడిగి సాధించుకునే దిశగా అడుగులు వేయకపోవడం శిశుపాలుడి పాపాల్లో ఒకటి. అదే జగన్ ఉండి ఉంటే ఈ పాటికే విద్యా దీవెనకు బటన్ నొక్కేవాళ్ళం, వసతి దీవెన బటన్ నొక్కేవాళ్ళం. ఇవి పెండింగ్లో ఉన్నాయి. రైతు భరోసా పెండింగ్, అమ్మఒడి పెండింగ్, చిన్న అమౌంట్ అయిన మత్స్యకార భరోసా కూడా పెండింగ్లో ఉంది. వైఎస్ఆర్సీపీ పాలన లేకపోవడంతో వీళ్ళకి ఏమీ రావడం లేదు. వీటిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో 4.12 కోట్ల మంది ఓటర్లు ఏపీలో ఉన్నారు. దాదాపు సగానికి పైగా అక్క చెల్లెములు ఉన్నారు. 1500 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పాడు. ఇందులో పెన్షన్లు తీసుకునే వాళ్ళని పక్కన పెట్టినా సరే మిగిలిన 1.8 కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అమ్మఒడిగా కింద వచ్చే డబ్బుల కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఏవి కూడా అడుగులు ముందుకు పడని పరిస్థితి. కాలం గడుస్తున్న కొద్దీ హనీమూన్ పీరియడ్ ముగుస్తుంది. ఓడిపోయామన్న భావన మనసులోంచి తీసేయండి. మనం ఓడిపోలేదన్న విషయాన్ని గుర్తించండి. న్యాయంగా, ధర్మంగా మనం ఓడిపోలేదు. ప్రతి ఇంట్లో కూడా మనం చేసిన మంచి ఉంది. ప్రతి ఇంటికి కూడా మనం తలెత్తుకుని పోగలం. చెప్పిన పని చేశాం కాబట్టి ప్రజల మధ్య గౌరవంగా వెళతాం. కాలం గడుస్తున్న కొద్దీ మన పట్ల అభిమానం వ్యక్తం అవుతుంది. మళ్ళీ మనం రికార్డు మెజార్టీతో గెలుస్తాం. ఎన్నికల ఫలితాలు ఎందుకు ఇలా జరిగాయన్నది ఇవాళకి ఆశ్చర్యకరం. మనం తలెత్తుకునే విధంగా పాలన చేసాం. మేనిఫెస్టోలో 99% హామీలను అమలు చేసాం. 2.7 లక్షల కోట్లు ప్రజలకు డీబీటీ ద్వారా ఇచ్చాం. క్యాలెండర్ ఇచ్చి తేదీల వారికి అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసాం. ఎప్పుడూ ఇలా జరగలేదు. 54 లక్షల మంది తల్లులకు అమ్మఒడి అందించాం. 53 లక్షల మంది రైతన్నలకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఇచ్చాం. ఇవి ఎప్పుడూ చూడని విప్లవాత్మక మార్పులు. మరి వారి ప్రేమలు, ఆప్యాయతలు ఏమయ్యాయో తెలియదు. 1 కోటి మందికి పైగా అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ ఇచ్చాం. 79 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఆసరా కార్యక్రమం ఇచ్చాం. 27 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు చేయూత క్రమం తప్పకుండా ప్రతి ఏటా ఇచ్చాం. 30 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ విద్యా వసతి దీవెన వాళ్ళ తల్లులకు ఇచ్చాం. 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. చాలామందికి చాలా రకాలుగా సహాయపడ్డాం. మరి వారి ప్రేమల ఆప్యాయతలు ఏమయ్యాయో తెలియదు అంటూ చెప్పుకొచ్చారు.